జై శ్రీరామ్. యూ ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ నేను ఒక లాంగ్ వీడియో చేయాలని డిసైడ్ చేసుకున్నాను. దీనికి పెద్ద కారణమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా చాలా వేడిగా ఉంది, ఏ పని చేయాలన్నా కష్టమవుతుంది బాగాను. నెక్స్ట్ ఏమో యూట్యూబ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో మార్చిందండి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చాయి. సో అవన్నీ సార్ట్అవుట్ అవడానికి ఇంకొక ఆల్మోస్ట్ 1.5 to 2 months అయితే పడుతుందన్నమాట. సో ఈ లోపల నేను కొన్ని షార్ట్స్ ఎక్కువ షేర్ చేయడానికి ప్రిఫర్ చేశాను, ఎందుకంటే మానిటైజేషన్ తీసారనమాట. సో అది మళ్ళీ మానిటైజ్ అవ్వడానికి మళ్ళీ అప్లై చేసుకొని అది అన్ని చాలా ప్రాసెస్ ఉంది, చేయాలి. సో అందుకని కొంచెం తగ్గించాను కూడా, హీట్ వల్ల కొంత. అండ్ అలా వాళ్ళేవో సడన్గా రూల్స్ మార్చేసుకుని ఇలా నీకు మానిటైజేషన్ తీసేయడం అన్నది కూడా కొంచెం బాధాకరమైన విషయము. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఎక్కువ నేను నెగిటివ్స్ పోస్ట్ చేయాలని అనుకోను, ఎందుకంటే ఇది ప్రతి జీవి ఒక్కరికి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. సో ఇది యూట్యూబ్ ద్వారా మాకు వచ్చిన కష్టం, అది మేమే సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ అయితే కంటిన్యూ అవుతాయి వీడియోస్, లేకపోతే ఛానల్ క్లోజ్ చేద్దామనే డెసిషన్ అనమాట. దీనికి ఇంకో 2 months వరకు అయితే టైం పడుతుంది. సో ఈ లోపల కొంచెం లాంగ్ వీడియోస్ అందుకే తగ్గించాను, కొంచెం మనసు బాధ అనిపిస్తుంది కదా. సో అది కారణం, అంతకన్నా ఇంకైతే ఏమీ లేదు. సో కొంచెం షాపింగ్ చేసాం అనమాట. మొన్న ఫ్రైడే మేము 3 ఫ్రెండ్స్ మా కాలేజ్ నుంచి బయలుదేరి వెళ్ళాం బయటికి. అది ఈవినింగ్ టైమ్స్, మధ్యాహ్నం అప్పుడైతే చాలా చాలా ఎండగా ఉంటుంది. సో అందువల్ల 4 o'clock అలా బయలుదేరి వెళ్ళాము, ఎందుకంటే ఇది కొంచెం అవసరమైన షాపింగ్. తొందరలో ఒక లాంగ్ టూర్ ఉంది నాది, ఒక 10 days జూన్లో ఫస్ట్ వీక్ నుంచి. సో దానికోసం అవసరమయ్యే కొన్ని, ఎన్ని బట్టలు ఉన్నా ఇంట్లో మనకి లేవనే అనిపిస్తుంది. లేడీస్కి కామనే కదా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా చీర కనబడదు, ఏ టూర్కి వెళ్ళాలన్నా డ్రెస్సులు కనబడవు అన్నట్టు. సో అందువల్ల మళ్ళీ కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళాం మన ఫ్రైడే నాడు. సాటర్డే సండే మా పిల్లలు వచ్చారు ఇంటికి, అందువల్ల బిజీ అయిపోయి నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు. సో ఇవాళ మీకు పోస్ట్ చేద్దాం మండే రోజు ఫ్రెష్గా అని అనుకున్నా. నేను తీసుకున్న దాంట్లో ఇది ఒకటండి, ఇప్పుడు నేను వేసుకున్నది మీరు చూస్తారని నేను ఇలా వేసుకునే వచ్చాను. ఇది కొంచెం రేయాన్ మిక్స్ ఉంది, బట్ కంఫర్టబుల్గా ఉంది. ఇంత వేడిలో కూడా ఏమీ వేడిగా అయితే అనిపించట్లేదు. సో ఇదొకటి, అలాగే ఇదొకటి. వీటికి ఏం పాకెట్స్ అవన్నీ ఏం లేవు, జస్ట్ ప్లెయిన్ కుర్తీస్ అన్నమాట ఇవి. ట్రావెల్కి దానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఓన్లీ టాప్సే, కింద మన దగ్గర ఇప్పుడు ఇది మెరూన్ అండ్ వైట్ కదా. సో రెండిట్లో ఏది ఉన్నా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసేసుకోవచ్చు. సో దీనికేమో నా దగ్గర బ్లూ ఉంది అనమాట, సేమ్ ఇదే కలర్ ఉంది. సో దాంతో నేను పేరప్ చేశాను. ఇంకొకటి గ్రీన్ కూడా తీసుకున్నాను, యాక్చువల్లీ అది వాష్కి వెళ్ళింది, ఇంకా రాలేదన్నమాట. సో 3 టాప్స్ 1000 రూపీస్కి వచ్చాయన్నమాట. సో 3 టాప్స్ 1000వి అవి తీసుకున్నాము, ఎందుకంటే టూర్ అంటే మనం తిరుగుతూనే ఉంటాం కదా. సో కొంచెం లైట్ వెయిట్ అలా ఉన్నవే మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని చెప్పి అలాంటివి తీసుకున్నాం. యాక్చువల్లీ కాటన్ కోసమనే వెళ్ళాము, బట్ ఇది రేయాన్ మిక్స్ ఉన్నా కూడా అంత వేడి లేదు, అండ్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్, కంఫర్టబుల్ ఉంది. సో అందువల్ల తీసేసుకున్నాను. ఇంకా ర్యాండమ్గా నాకు చేతికి ఏమొస్తాయో చూపిస్తాను. ఇంకొకసారి బయటకు వెళ్ళామంటే ఏదో ఒకటి కనబడుతుంది, తీసుకుంటూనే ఉంటాం కదా. మేము జనరల్ బజార్కి వెళ్ళి షాపింగ్ చేసామండి. జనరల్ బజార్ ఏంటంటే చాలా షాప్స్ ఉంటాయి, దాని తర్వాత ఒక దగ్గర నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్ళిపోవచ్చు. నాకు మాల్స్ కన్నా కూడా జనరల్ బజార్ షాపింగ్ ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తాను, అందుకని దానికే వెళ్ళాము మేము. సో ఇప్పుడు ఇవి ఎక్కడ తీసుకున్నానో అదే షాప్లో ఇవి కూడా తీసుకున్నాను. 3 piece సెట్ అనమాట, ప్యూర్ కాటన్. ఇదైతే అసలు ఇంకేమీ ఇందులో మనం ఆలోచించాల్సిన పనే లేదు. మీకు ఓపెన్ చేసి చూపిస్తా, ఎందుకంటే ఇవన్నీ వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి అయాన్ చేసేసి రెడీ పెట్టుకుందాము. సో దట్ కొత్త డ్రెస్ వేసుకుని తిరగలేము, కొత్త వాటికి కొంచెం స్టార్చ్ ఉంటుంది కదా, అది వేడిగా అనిపిస్తుంది. సో అందుకని అలా రెడీ చేసే ముందు మీకు ఒకసారి ఇలా మడత మీద ఉన్నప్పుడు చూపించేద్దాము, ఆ తర్వాత నేను వాష్ చేద్దామనే ఉద్దేశం. సో ఇదిగో చూడండి, ఇలా వచ్చింది. వెనకాల ప్లెయిన్, ఇక్కడ అన్నీ ఏవేవో అంటించారు, ఇవన్నీ తీయాలి. సో ఈ సెట్, ఈ 3 piece సెట్ 850 రూపీస్ అండి, ఫుల్ కాటన్ 3 piece సెట్. అదే మనం స్టిచ్ చేయించుకుందామంటే ఇంత చీప్ పడదనమాట.
స్టిచ్చింగ్కి చాలా తీసుకుంటున్నారు ఈ మధ్య. నేను అందుకే ఎక్కువ మెటీరియల్ తెచ్చి స్టిచ్ చేయించడం అనేది చేయించట్లేదు ఈ మధ్య. ఇది ఇలా వచ్చింది సల్వార్ లాగా. ఇది యాక్చువల్లీ కుర్తా సెట్ అనుకున్నాను కానీ కాదు, సల్వార్ తోటి వచ్చింది. అయినా పర్వాలేదు, కాటన్ సమ్మర్లో ఎంత లూజ్ ఉంటే అంత కంఫర్టబుల్. సో ఇక్కడ జస్ట్ ఒక నాడా వేసేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మంచిగా ఉంది, లూజ్గా వచ్చింది. కింద కూడా ఇంత ఘేరా ఇచ్చాడు. ఇక్కడ కూడా బాగుంది. కొంతమంది మనుషులు సన్నగా ఉన్న ఈ పార్ట్ కొంచెం ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇంత లూజ్ ఉంటే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది బాటమ్ అండ్ ఇది దుపట్టా అనమాట. సో 850కి నిజంగా నాకు అయితే చాలా రీజనబుల్ ప్రైసింగ్ అని అయితే అనిపించింది. సో నేనే కాదండి, మా ఫ్రెండ్స్ నాతో ఎవరు వచ్చారో వాళ్ళు కూడా తీసుకున్నారు ఇవన్నీ. ఒక ఫ్రెండ్ రెగ్యులర్గా తెచ్చుకుంటారట, ఆవిడ తీసుకెళ్ళారు ఈ పర్టికులర్ షాప్కి. దీని పేరు లేడీస్ కలెక్షన్స్. ఇదైతే అసలు చాలా నచ్చింది అనమాట. ముందు నా సైజ్ దొరకలేదు, అయ్యో అనుకున్నా, బట్ తర్వాత దొరికింది. ఐఎమ్ హ్యాపీ. సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఇలా మంచిగా ఉన్నాయి, ఫ్రీ స్టైల్, హ్యాపీగా. మన సైజ్ చూసి తెచ్చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉంటుందండి. షాప్కి మళ్ళీ రెండోసారి మూడోసారి మనం వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అది సైజ్ కరెక్ట్గా చూసుకోవడం ఎలా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఒకసారి అది కూడా ఒక టిప్ చెప్పేస్తాను, పనిలో పని. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఎస్పెషలీ ఇలా కుర్తా సెట్స్ అవి తీసుకోవడానికి, సల్వార్ కమీజ్ తీసుకోవడానికి వెళ్తే మటుకు ఒక పని చేస్తా, చిన్నది చెప్తా. ఇదిగోండి దుపట్టా దీన్ని, సేమ్ అందు మీద ఉన్న ప్రింటే వచ్చింది అండ్ బాటమ్ కూడా ప్రింటెడ్ వచ్చింది. ప్రింటెడ్ సల్వార్ వచ్చింది. సో ఈ రెండు నా దగ్గర కాటన్ సూట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఎక్కువే, బట్ మరి కొంచెం థిక్గా ఉన్న కాటన్ అయినా కూడా మనకి వేసుకోవడం కష్టమవుతుంది, రోజంతా బయట తిరగాలి కదా అని చెప్పి కొంచెం ఇలా కంఫర్టబుల్ దీంట్లో థిక్నెస్లో ఉన్నవే తీసుకోవాలనుకున్నా, అందుకే అది తీసుకున్నా. ఇంతకీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఏం తీసుకెళ్తాను అంటే, మెషిన్ కుట్టే వాళ్ళ దగ్గర ఒక టేప్ ఉంటుంది చూసారా, మనం మెజర్ చేస్తుంటారు కదా, మన మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఇంచ్ టేప్ అంటారు దాన్ని. అది మీ దగ్గర స్వింగ్ మెషిన్ ఉన్నా లేకపోయినా, మీరు కుట్టేవాళ్ళు అయినా కాకపోయినా ఒక ఇంచ్ టేప్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉండాలండి. ఎందుకంటే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఇంచ్ టేప్ అప్పుడప్పుడు షాప్స్ వాళ్ళు ఇస్తారు ఉందని, కొంతమంది మా దగ్గర లేదనేస్తారు. సో ఇంచ్ టేప్ ఒకటి పక్కా మీరు మీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళండి. సో మీ మెజర్మెంట్ ఎంతో మీకు తెలుస్తుంది. ఎక్సెలా, డబుల్ ఎక్సెలా, లేకపోతే ఎల్లా, మీడియమా, స్మాలా మీకు తెలుసు ఆల్రెడీ. బట్ కంపెనీస్ చేంజ్ అయినప్పుడల్లా మీరు ఎక్సెల్ అనుకున్నది అక్కడ ఎల్లే అవ్వచ్చు, మీ ఎల్ సైజే మీకు సరిపోవచ్చు. కొంతప్పుడు ఎక్సెల్లే మీకు కావాలనుకుంటే డబుల్ ఎక్సెల్ తీసుకుంటే కానీ సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క టైప్ మెజర్మెంట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. సో అయ్యో నాకు ఎప్పుడు ఎల్ వస్తుందని తెచ్చుకున్నా, ఇదేమో టైట్ అయిపోయింది నాకు రావట్లేదు అని చెప్పి, అది ఎప్పుడు తెలుస్తుంది? కాటన్ అయితే మనకి తడిపిన తర్వాత, షింకిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అప్పుడు షాప్ వాళ్ళు తీసుకోరు. సో అందుకని మీరు పట్టుకుని వెళ్తే, మీది రెగ్యులర్గా వాడేది ఎల్ అనుకోండి, ఎల్ అంటే సాధారణంగా 40 ఇంచెస్ ఉంటుంది. అది అక్కడ 40 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకోవాలి కాటన్కి అయితే. ఎందుకంటే అది ఒకసారి వాష్ చేశాక కొంచెమైనా షిక్కుతుంది. సో మీరు 42 సైజ్ తీసుకుంటే అప్పుడు మీకు 40 సైజ్కి దిగుతుంది అది వాష్ చేసిన తర్వాత. ప్యూర్ కాటన్కి నేను చెప్తున్నా. అదే సిల్క్ లేకపోతే ఇలాంటి రేయాన్ ఇవన్నీ ష్రింక్ అవ్వవు కాబట్టి మీ సైజే మీరు తీసుకోవచ్చు. బట్ నెవర్ ఎవర్ గో టు షాపింగ్ వితౌట్ టేకింగ్ ఎన్ ఇంచ్ టేప్. అది నేను చెప్పేది. నాది యాక్చువల్లీ ఎక్సెల్ సైజు, బట్ నేను ఎప్పుడు డబుల్ ఎక్సెల్ తీసుకుంటా కాటన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఇవి మీకు చూపించడం కూడా డబుల్ ఎక్సెలే, ఎందుకంటే వాష్ చేసాక 1.5 ఇంచెస్ ష్రింక్ అవుతాయి. షాప్ వాళ్ళు అవ్వదని చెప్తారు కానీ పక్కా అవుతాయి. సో అప్పుడు మీ సైజ్కి వస్తుంది అనమాట కరెక్ట్గా. సో ఇదంతా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ కొన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత లైఫ్ టీచ్ చేసిన లెసన్లో ఒకటి ఇది మీకు టిప్. మీరు ఎవరైనా అనుకుంటే ఉపయోగిస్తుందంటే వాడుకోండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ నా దగ్గర ఉందన్నమాట. దానికి నాకు స్ట్రైట్ ప్యాంట్ కావాలి అని అనుకున్నా కానీ ఈ పర్టికులర్ కలర్లో, ఇలా ఆరెంజ్ కలర్లో స్ట్రైట్ ప్యాంట్స్ రావట్లేదు. ఎల్లో ఉంటుంది కానీ, ఎల్లో, గ్రీన్, నేవీ బ్లూ,
బేజ్, వైట్, పింక్, బ్లాక్ ఇవన్నీ ఉంటాయి కానీ ఆరెంజ్ ఉండట్లేదు. సో ఇంకా తప్పక లైరా కంపెనీది అనమాట ఇది ఒక లెగ్గింగ్ తీసుకున్నా. ఇంకా టాప్ కాటన్, సో దానికి కలరే వెళ్తుంది. సో ఇష్టం లేదు నాకు యాక్చువల్లీ లెగ్గింగ్స్ ఈ మధ్య వేసుకోవట్లేదు ఎవరును. నేను కూడా పర్టికులర్గా లెగ్గింగ్స్ వేసుకోవాలని అనుకోవట్లేదు, బట్ ఇక మ్యాచింగ్ కోసం తప్పక ఇది తీసుకున్నాను అనమాట. మళ్ళీ అలాగే జనరల్ బజార్లోనే ఒక షాప్ ఉంటుంది రెగ్యులర్గా ఫ్రమ్ పాస్ట్ 10 to 12 years మేము ఆ షాప్కి వెళ్తుంటాం అనమాట. చిన్న గల్లీలో అసలు అక్కడ షాప్ ఉంటుందని ఎవరు అనుకోరు. అది ఒక రాజస్థాన్ వాళ్ళ షాపు. వాళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్ అదే ఈ కుట్టిన డ్రెస్సెస్, నైటీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ మన్నుతాయి బాగా ఎక్కువ. నేను ఇదే టైప్లో వేరే కలర్లో ఆల్రెడీ 2 years నుంచి వాడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను. నాకు స్మోకింగ్, ఇక్కడ స్మోకింగ్ ఉంది కదా, స్మోకింగ్ ఉన్నవంటే ఇష్టము. ఇది 650 రూపీస్కి ఇచ్చారండి. దీని మీద ఇంకా ఎంతో ఉంది రేటు, 875 ఉంది, 650కి ఇచ్చింది. కొంచెం తగ్గిస్తారు దాని మీద. సో ఇది ఒకటే తీసుకున్నాను నైటీ. మొన్నప్పుడు ఇంకా 1-2 తీసుకున్నానులేండి, వాడేయడం అయిపోయింది వేరే దగ్గర. సో 10 days ట్రిప్ అంటే మనం మరి రోజుకి ఒకటి చొప్పున ఇది కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా, అందుకని ఎక్కువే ఉన్నాయి నా దగ్గర. బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అలాగే వెళ్ళాను కదా జనరల్ బజార్కి. ఈ మధ్య వెళ్ళడం బాగా తగ్గిపోయిందండి జనరల్ బజార్కి. నేను చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను యాక్చువల్లీ మొన్న. అక్కడ వెరైటీస్, లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏవో ఉన్నాయో ఏం వస్తున్నాయో మనకి అన్నీ జనరల్ బజార్లో ముందు దొరుకుతాయి. నేను ఇది ఒకటి ఆన్లైన్ చాలా చూస్తున్నాను అనమాట. ఇన్స్టాలో అయితే చాలా ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఇవి. డెనిమ్ మెటీరియల్ విత్ ఎంబ్రాయిడర్డ్ అనమాట కుర్తీస్ ఇవి. ఈ కుర్తీస్ కోసం నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే నాకు భయం ఏంటంటే చాలా థిక్ డెనిమ్ అయితే మళ్ళీ వేసుకోలేము. ఇక్కడ కూడా వేడెక్కువే హైదరాబాద్లో. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యి ఫ్యాబ్రిక్ అప్పుడు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఏది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు. సో ఇది ఒకే ఒక షాప్లో బయట డిస్ప్లేలో కనబడింది ఇంక మేము వచ్చేస్తున్నప్పుడు. సో యాక్చువల్లీ బాటమ్ కూడా ఉంటే బాగుంటుందని ట్రై చేశాను కానీ బాటమ్స్ రావట్లేదట, సెట్ లాగా రావట్లేదు. మీరు కావాలంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. అంటే డెనిమ్వే ఉన్నాయి బట్ లూజ్వి, అవి పలాజో టైప్స్. ఇంత ఒక్కొక్క లెగ్ ఇంతేసి ఉంది. నేను అంత లూజ్ వేసుకోను, నాకు ఇష్టం ఉండదు పర్సనల్లీ. సో అందుకని నేను కింద వైట్ వేసేసుకోవచ్చు. వైట్ స్ట్రైట్ ప్యాంట్స్ కానీ లెగ్గింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బ్లూ అండ్ వైట్ గోస్ వెరీ వెల్. అండ్ బేస్ కూడా ఉంది ఇందులో, బేస్ కలర్ కూడా వేసుకోవచ్చు. అది తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు మోస్ట్ హ్యాపనింగ్ ఇవి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ ఇది 1150 రూపీస్కి వచ్చింది. వాళ్ళు ఇంకా ₹1 కూడా తగ్గించలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది హ్యాపెనింగ్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎంత చెప్పినా వెళ్ళిపోతాయని. సో తగ్గించలేదు షాప్ వాళ్ళు. సో ఇవి కుర్తీస్ అండ్ ఇవి మొన్న నేను చేసిన షాపింగ్. ఇదంతా ఫ్రైడే ఈవినింగ్ చేసిన షాపింగ్ అండి. అది అయిన తర్వాత మాకు రెగ్యులర్గా పట్టు చీరలు, ధర్మవరం శారీస్ అతను వస్తూ ఉంటాడని నేను ఇదివరకు కూడా 2-3 శారీస్ మీకు చూపించాను. సో ఈ శారీ పర్టికులర్గా మేము వీకెండ్ కావాలని పిలిచాం. ఎందుకంటే మా వదిన తను షీజ్ అన్ ఎంప్లాయీ అనమాట. తనకి వీకెండ్ తప్ప రావడానికి అవ్వదు. వాళ్ళ ఇల్లు దగ్గరే బట్ స్టిల్ తను ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ నడుస్తుంది అండ్ హైబ్రిడ్ కూడా నడుస్తుంది. సో తనకు అవ్వదు. సో ఈసారి అతన్ని కొంచెం వీకెండ్ రమ్మని పిలవండి, వీకెండ్ రమ్మని చెప్పండి అంటుంటే నేను ఆ అబ్బాయికి చెప్పి సాటర్డే నాడు మధ్యాహ్నం వచ్చాడు 1:30 to 2 o'clockకి. సో తను కూడా వదిన కూడా వచ్చి కూర్చుని ఉందన్నమాట మా ఇంట్లో. సో షీ వాంటెడ్ టు టేక్ 2 silk sarees. సో షీ బాట్ 2 silk sarees బట్ అవి నేను పిక్స్ తీసుకోలేదు, నా దగ్గర లేవు. దీనిది మటుకు చిన్న వీడియో క్లిప్పింగ్ ఏదో ఉన్నట్టుంది కొన్ని శారీస్ది. అది అంతకైతే మరీ లాంగ్ అవ్వట్లేదు నా వీడియో అనిపిస్తే అవి నేను మీకు షేర్ చేస్తాను ఇందులోనే, లేదు అంటే విడిగా షేర్ చేస్తాను. సో బట్ ఇది నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ కంచి వింటేజ్ అండి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ గీతలు ఉన్నవి ఇలా బుటీలు వచ్చినవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తున్నాయని. ఈ కలర్ నా దగ్గర లేదు. ఇది నేవీ బ్లూ కాదు, ఇది రాయల్ బ్లూ. నా దగ్గర శారీస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ పట్టులో అయితే అసలు లేవు. అండ్ ఈ బార్డర్తో బాగుంది. ఇంకోటి ప్యారెట్ గ్రీన్ బార్డర్ కూడా ఉంది కానీ బట్ నాకు ఈ బార్డర్ ఎక్కువ నచ్చింది. అఫ్కోర్స్ ఈ బార్డర్ ఇలాంటి కలర్తో ఇంకా నా దగ్గర పట్టు చీరలు ఉన్నాయి కానీ ఈ 2 కాంబినేషనే ఎక్కువ నా మనసుకి బాగుంది అనిపించింది. సో నేను ఇదే తీసుకున్నా. ఇతని దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి స్పెషల్గా షాప్ అంటూ లేదు, అతని ఇంటికి వచ్చి అమ్ముతాడు కాబట్టి మనకి షాప్స్లో కన్నా కొంచెం తక్కువకి వస్తుంది. ఇదిగోండి పళ్ళు పాటు
ఇది పట్టుకుని నేను పూర్తిగా ఇప్పట్లేదు, మళ్ళీ నేను ఆ మడత వేయలేను, నా వల్ల కాదు. అండ్ అదిగో బ్లౌజ్, అది బ్లౌజు. సో ఇదైతే ఇప్పుడు అప్పుడే ఏమి దీనికి రెడీ చేయాల్సిన అవసరం లేదు, వరలక్ష్మి వ్రతం టైంకి చూద్దాంలే అని అనుకుంటున్నాను. సో ఇది అతను చెప్పడం 11,000 చెప్పాడండి. యాక్చువల్లీ 11,000కి మనకు మార్కెట్లో కూడా దొరకవు ఈ శారీస్. షాప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి షాప్ రెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, నెక్స్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. సో అవన్నీ కలిపి వాళ్ళకి మరి మన మీదే వేస్తారు కదా అవన్నీ. సో అందువల్ల వాళ్ళకి షాప్కి వెళ్తే మీకు రేట్ ఎక్కువ. బట్ ఇతని దగ్గర అది లేదు కదా, ఇంటికి వచ్చి ఇస్తాడు. సో నలిగిపోయింది ఇక్కడ, అది నా బాధ. సో అందుకని 11,000 అతను చెప్పింది యాక్చువల్లీ రీజనబుల్ ప్రైస్, బట్ రెడ్యూస్ చేసి 9,000కి ఇచ్చారనమాట. సో 9,000కి వింటేజ్ కంచిపట్టు శారీ నాకైతే చాలా చాలా నచ్చింది. వద్దు ఉన్నాయి, ఇప్పటికే 3 కొత్త పట్టు చీరలు రెడీ ఉన్నాయండి, ఇంకా కట్టుకోనే లేదు. బట్ ఈ కలర్ కాంబినేషన్ చూసి నేను మళ్ళీ ఫిదా అయిపోయింది. ఏముందిలే లేడీస్కి టెంప్ట్ అవ్వడానికి చీరలకి అని అనుకుంటున్నారా, అది మటుకు ఉన్నమాటే. నేను మళ్ళీ టెంప్ట్ అయిపోయి ఈ శారీ తీసుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది మనసుకి. సో ఇదన్నమాట షాపింగ్. మీకు ఎలా అనిపించాయి నావి డ్రెస్సులు, నా సెలెక్షను ఇవన్నీ ఎలా అనిపించాయి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్స్ అయితే చాలా చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకు కామెంట్ చేయట్లేదో తెలీదు. ఇదివరకు రెగ్యులర్గా కొంతమంది చేసేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా మానేశారు. ఏమైందో మరి రీజన్స్ ఏంటో తెలీదు, చూస్తున్నారో లేదో కూడా తెలీదు. లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మ్యాక్సిమం మీకు నచ్చితే. వేరే వాళ్ళకి కూడా నేను చెప్పిన టిప్ కానీ ఈ షాప్స్ కానీ వాళ్ళకి కావాలంటే వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు కదా, అందుకని చెప్తున్నా షేర్ చేయమని. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.